హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక్ దీపం 2' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి. ఇన్ని రోజులు 'కార్తీక్‌ని, దీపాన్ని' చూస్తా అంటే అబ్బా! ఎప్పుడురా వీళ్ళ ఏం మాట్లాడుకుంటార్రా అనేసి మనకైతే అనిపించేది కదా! ఖచ్చితంగా అనిపించింటుంది మీకు. నా మనసులో ఉండే మాట చెప్పాను. మీకు కూడా అనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎమోషన్స్ అంత కరెక్ట్‌గా పండేటివి కాదు. దానికోసం అనేసి చెప్పాను. కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజుల్లో వాళ్ళు మాట్లాడుకున్న అన్ని ఎపిసోడ్‌లకి ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఎక్కడ అనేసి మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్త వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. జోష్న అయితే మన దాస్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది. మనం నిన్న అనుకున్నట్టే దాస్ గారికి అయితే అనే అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చింది. నాన్న నువ్వు గతం గుర్తొచ్చినట్టు నటించిన, గతం గుర్తొచ్చినా నీకు అదే ఆఖరి రోజు అవుతుంది అనేసి ఇండైరెక్ట్గా అయితే చెప్పింది. ఆ గతంని అలాగే తీసుకొచ్చి మన కార్తీక్ అయితే చెప్పాడు. కార్తీక్ చెప్పిన తర్వాత కార్తీక్ అక్కడ బాండ్ పేపర్స్ పైన ఏం రాస్తుంది, దీపాతో నువ్వు విడిపోవాలి లేకపోతే నా మెడలో నువ్వు తాళగట్టాలి అనేసి రాస్తుందేమో అనేసి అన్నావు. ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను, కార్తీక్కి చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది జోష్న చేతిలో. కానీ ఇక్కడ దీపాకి ఏ రోజైతే నిజం తెలుస్తుందో ఆ రోజు కోసం అనేసి మనం వెయిట్ చేయాలి. ఆ దీపాకి ఏ రోజు వరకు అయితే నిజం తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నారు అనేసి నిజం తెలియదు, అంతవరకు అయితే మనకు సీరియల్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను, బాండ్ పేపర్స్ కూడా మనకి ప్రతిరోజు బాండ్ పేపర్స్ గురించి ఏదో ఒక మాట అయితే వస్తూనే ఉంటుంది. అక్కడ స్వప్న అయితే ఇచ్చి పడేసింది, అసలు మామూలుగా ఇచ్చి పడలేదు. అసలు ఆడబిడ్డని తెలియకుండానే ఇంత ఇచ్చి పడేసింది అంటే ఇంకా ఆడబిడ్డని తెలిసి ఇంకెంత ఇచ్చి పడేస్తుంది. అట్లాంటి వాళ్ళకి శత్రువులుగా అజాత్ శత్రువులు అంటారు చూడండి. స్వప్న వాళ్ళ దాంట్లో కరెక్ట్, జోష్న వాళ్ళ దాంట్లో. ఎందుకంటే అక్కడ ఇంకా గప్చిప్ అయిపోయారు, ఇంక వేరే మాట్లాడకుండా గప్చిప్ అయిపోయింది జోష్న. కానీ పారిజాతం గారికి కూడా ఇచ్చి పడేసింది. అసలు పారిజాతం గారు ఒక వీడియో రికార్డింగ్ వల్ల ఆ వీడియో రికార్డింగ్లో మన కార్తీక్ బాబు అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చేదానికి కార్తీక్కి నిజం తెలిసే ఛాన్స్ ఉందనేసి మన జోష్నకైతే నిజం తెలిసిపోయే ఛాన్స్ అయితే నెక్స్ట్ వీక్లో హైగా ఉంది. ఎందుకంటే కార్తీక్ నిజం తెలిసిన తర్వాతే కదా జోష్న ఎలాంటి స్టెప్లు వేయాలి ఏమని చూసేదానికి. అలాగే వీళ్ళు కొంచెము కేసుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే దశరథ్ గారు బుల్లెట్ కేసు పెండింగ్ ఉండిపోయింది, అలాగే దీపాన్ని ఆ విధంగా చేసిన కేసు పెండింగ్ ఉండిపోయింది. ఇవన్నీ కేసులు కొంచెం ముందుకు తీసుకెళ్తే కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ అవే వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా అంతే అండి. ఈరోజు మన అనసూయ గారు కూడా అయితే నిజమైతే కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ దీప వల్ల అమ్మ నాన్న గురించి కార్తీక్ బాబు ఎందుకు ఆరాధిస్తా ఉన్నాడు, అక్కడ స్వామీజీ చెప్పినట్టు ఎందుకు ఈ విధంగా జరిగింది అక్కడ అనేసి మన అనసూయ గారు కూడా మొత్తం మాటలైతే విన్నారు. అనసూయ గారు తొందరలోనే దీపక్ నిజం చెప్పాలనేసి, లేకపోతే కార్తీక్ బాబు అనసూయ గారి దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.